ఇంతకీ ఏం రివర్ ఇది? శ్రీశైలం నాకు తెలిసి రైట్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నా. మై గాడ్, ఎటుపక్క ఎంట్రీ పాయింట్. ఎక్కేటప్పుడు కన్నా దిగేటప్పుడు బ్రేక్ ప్యాడ్స్ ఎక్కువ అరిగిపోతాయి. మై గాడ్, వానర సైన్యం ఉంది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే తిరుపతి టు శ్రీశైలం అయితే రైడ్ అయితే చేస్తున్నాం. ముందుగా చెప్పాలంటే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇది 2026లో మన ఫస్ట్ రైడ్ అయితే అని చెప్పచ్చు. టైం అయితే ఆల్మోస్ట్ 9 అయింది. ఇంకో హైలైట్ ఏంటంటే అంటే 4 స్టార్ట్ అవుదాం అనుకున్నా. ఎర్లీ మార్నింగ్ 9కి స్టార్ట్ అయ్యాను. మన రైడ్ ఎప్పుడు అంతేగా, ఒక టైం టు టైం అయితే స్టార్ట్ అవుతుంది. చాలా జరిగాయిలే. గోప్రో హ్యాండ్ ఇచ్చింది మళ్ళీ నైట్. గోప్రో క్లిప్ అయితే ఇరిగిపోయింది. ఇప్పుడైతే మనం నేషనల్ హైవే అయితే ఎక్కేసాం. మీరు ఆడ చూస్తున్నారు, వర్క్ అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది. ఇక్కడ 6 లైన్ చేసేటట్టున్నారు హైవే. ఇప్పుడు ఇంత ఫాగ్ ఉందంటే ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇంకెంత ఫాగ్ ఉంటుందో ఊహించుకోండి అసలు. ఇప్పుడు మనం అయితే తిరుపతి టు శ్రీశైలం వెళ్తున్నాం. శ్రీశైలం అయితే మన దర్శనం ఎర్లీ మార్నింగ్ రేపైతే 3rd ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే బుక్ చేసుకున్నా. ఇంకో హైలైట్ ఏందిరా అంటే రేపు పౌర్ణమి అంట. నాకు తెలియదు రేపు పౌర్ణమి అని. ఇందాక మా మమ్మీ చెప్తే అప్పుడు తెలిసింది. మనం శ్రీశైలం వెళ్ళడానికి 3 రూట్స్ అయితే ఉన్నాయి. అందులో ఒకటి వచ్చి నెల్లూరు ఒంగోలు నుంచి ఒక డైవర్షన్ తీసుకోవాలి. రెండోది వచ్చి కడప రూట్ అయితే వెళ్ళాలి రెండోది. మూడోది వచ్చి నంద్యాల మీద నుంచి వెళ్ళొచ్చు. మొత్తం 3 రూట్స్ ఉంటాయి. తిరుపతి నుంచి సేఫెస్ట్ రూట్ ఏదరా అంటే నెల్లూరు ఒంగోలు హైవే కొద్దిగా సేఫెస్ట్ రూట్. ఆల్మోస్ట్ శ్రీశైలం నేను రీచ్ అయ్యేసరికి మోస్ట్లీ 8 అవ్వచ్చు, నైట్ 8 అవ్వచ్చు. మనం 6 లోపు ఆ టోల్ అనేది దాటేస్తే బెటర్. శ్రీశైలం ఘాట్ సెక్షన్ టోల్ అనేది దాటామనుకో కొద్దిగా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే నైట్ జర్నీస్ అనేది అంత సేఫ్ కాదు. ఒకటి బైక్కి, రెండోది రిస్క్. అంటే ఫారెస్టే కాబట్టి నల్లమల ఫారెస్ట్ కొద్దిగా లైటింగ్ అనేది ఫాస్ట్గా డ్రాప్ అయిపోతుంది. కాళహస్తి ముందు ఒక డైవర్షన్ తీసుకోవాలి. మ్యాప్స్ అయితే పెట్టలేదు. ఇంకొకరు ముందరికి వెళ్ళాక మ్యాప్స్ అయితే పెడతాను. ఇప్పుడైతే మనం స్ట్రైట్ అయితే వెళ్దాంలే. ఇప్పుడు లెఫ్ట్ ఏర్పేడు నుంచి డైవర్షన్ చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్ అయితే. లెట్స్ టేక్ డైవర్షన్. ఎలా ఉంటుందో తెలియదు. ఈ సింగిల్ రోడ్స్ బాగుంటే బెటరు, బాగాలేకపోతే యాజ్ యూజువల్ తెలిసిందేగా బిస్కెట్ అయిపోతాం. మనమైతే శ్రీశైలంకి ఫస్ట్ టైం వెళ్తున్నాం బైక్ మీద అయితే. ఆల్మోస్ట్ 2 ఇయర్స్గా ప్లాన్ చేస్తూనే ఉన్నా బైక్లో. 2 ఇయర్స్ నుంచి అస్సలు కుదరలేదు. 2026లో కుదిరింది. చూద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ రైడే ఆ శివుని దగ్గరికి అయితే మనం అయితే వెళ్తున్నాం. ఇంకా 2026 అప్కమింగ్ రైడ్స్ అంతా దేవుడి మీదే భారం వేసేద్దాం. అకామిడేషన్ అయితే బుక్ చేసేసుకున్నా. అక్కడ మినిమం 2 మెంబర్స్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నాడు అకామిడేషన్. దాంట్లో 2 మెంబర్స్ అని మెన్షన్ చేస్తాడు. ఇస్తాడా ఈడ, అదొక డౌట్ ఉంది. ఫుల్ ట్యాంక్ చేసేసుకున్నా 2 డేస్ బ్యాకే.
మోస్ట్లీ నాకు తెలిసి శ్రీశైలం వరకు వచ్చేస్తుంది ఫ్యూల్ అయితే. కానీ సేఫ్ సైడ్కి ఎందుకన్నా మంచిది ఘాట్ సెక్షన్ ఎక్కకముందే ఒకసారి ఫుల్ ట్యాంక్ చేసేసుకోవడం బెటర్. వెంకటగిరి 26 నెల్లూరు స్ట్రైట్. నాకు తెలిసి ఇది పాత నెల్లూరు హైవే అనుకుంటా. ఐఐటి తిరుపతి ఇక్కడే ఆడ వస్తుంది చూడండి. తిరుపతిలో లేదు కానీ ఐఐటి తిరుపతి నుంచి బయట ఉంది. ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి. దాదాపు తిరుపతి నుంచి 40-50 కిలోమీటర్స్ అవతల ఉంది. సఫారియా హ్యారియరా? సఫారీ భయంకరంగా ఉంది. సఫారీ బ్లాక్ కలర్. గూగుల్ అయితే 6 hours 34 minutes చూపిస్తుంది. మనం ఎంత లోపల రీచ్ అవుతామో తెలియదు, చూడాలి. ఈ వ్యూ అయితే చూడండి, లెఫ్ట్లో అయితే పెద్ద చెరువు అయితే ఉంది, రైట్ సైడ్ అయితే ఫుల్ పచ్చని పంట పొలాలు. బా 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 ఏ మాత్రం వ్యూ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు వ్యూ అయితే. వాటర్ ఫ్లో అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ రైట్ సైడ్ చూడండి, ఫస్ట్ టైం చూస్తున్నాయి డెడ్లీ కాంబో. లెఫ్ట్ సైడ్ చెరువు, రైట్ సైడ్ పంట పొలాలు, మధ్యలో రోడ్డు. అయితే ప్రజెంట్ సిద్ధవరం దగ్గర ఉన్నాం. సిద్ధవరం దగ్గర నుంచి ఇంకా రాపూర్ నుంచి మళ్ళీ రైట్ పెంచులకోన. ఓకే, పెంచులకోన వెళ్ళే రోడ్డు ఇదంతా. ఇప్పుడైతే ఇట్లా లెఫ్ట్ డైవర్షన్ అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే మనం రాపూర్కి వచ్చాం. ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. పెంచులకోన రైట్, బద్వేల్ రైట్ చూపిస్తుంది. ఎక్కడ నుంచి రైట్ తిరగాలి? 2.8 కిలోమీటర్స్లో రైట్ అయితే మనం తీసుకోవాలి. జయ హనుమాన్. ఇలాగ టౌన్ లోపలికి ఎంటర్ అయినప్పుడు స్లో చేసడం చాలా బెటర్. సర్ప్రైజ్. ఇవాళ అయితే మన సెకండ్ టోల్ ప్లాజా ఇది. ఇప్పుడు మనమైతే రైట్ అయితే వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్తే పెంచులకోన శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. 3 kilometers ఉంది. ఇక్కడ నుంచి అయితే మార్కాపూర్ 189 kilometers అయితే ఉంది. రైట్ సైడ్ చూడండి, అసలు ఏ మాత్రం వ్యూ ఇది చూడండి. A few moments later. ఇంతకీ ఏం రివర్ ఇది? ఓకే, పెన్నా రివర్. వాటర్ అయితే చాలా తక్కువ ఉంది, మొత్తం శాండే ఉంది మొత్తం. ఈ పక్క వ్యూ కన్నా ఆ పక్క వ్యూ చాలా బాగుంది. ఇక్కడ కూడా చాలా దూరం వరకు కనిపిస్తుంది.
కీస్ తీసుకుందాం, ఎందుకన్నా మంచిది. బాబా ఏ మాత్రం వ్యూ ఉందో చూడండి. ఇక్కడ పైన కొండ మీద అసలు భయంకరంగా ఉంది టెంపుల్ అయితే. ఇప్పుడైతే మనం ఘాట్ సెక్షన్లో ఉన్నట్టున్నాము. ఇక్కడ నుంచి బద్వేల్ దగ్గర అనుకుంటా. మోస్ట్లీ 2 రూట్లు ఉన్నాయి ఇక్కడ నుంచి. మళ్ళీ బద్వేల్ నుంచి ఒకటి వెళ్ళొచ్చు, రెండోది వచ్చి బద్వేల్కి ముందర వచ్చి ఒక డైవర్షన్ రైట్ తీసుకొని వెళ్ళాలి. చాలామంది రైట్ తీసుకొని వెళ్ళమని చెప్పి అన్నారు. ఇందాక మనం తినేటప్పుడు తినడానికి ఆగినప్పుడు అక్కడ ఏపీఎస్ఆర్టీసీ బస్ డ్రైవర్ అతను చెప్పింది అయితే రైట్ తీసుకొని వెళ్ళడం బెటర్ అని చెప్పాడు. శ్రీశైలం నాకు తెలిసి రైట్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నా. ఉన్నారా అన్న? శ్రీశైలం ఇట్లే వెళ్ళాలా? మార్కాపురం అంతా ఇట్లే కదా? సరే శ్రీశైలం వెళ్తుందా? శ్రీశైలం ఓకే. పామూరు వస్తుంది. పామూరు స్ట్రైట్ బ్రో. శ్రీశైలం అంతే. పామూరు అయితే స్ట్రైట్. ఓకే. మీరు ఇంకేం ఆగవాలి, స్ట్రైట్ వెళ్ళిపోండి. ఇంకా పామూరు తర్వాత నెక్స్ట్ ఇంకా కనిగిరి మొత్తం ఇంకా లైన్ వెళ్ళిపోద్ది ఇంకా. ఓకే ఓకే ఈ రూట్. థ్యాంక్స్. ఇవాళ అయితే మన థర్డ్ టోల్ గేట్ అయితే క్రాస్ చేస్తున్నాం. బ్రాహ్మణపల్లి టోల్ గేట్. మ్యాప్స్ అయితే మనకి బద్వేల్ నుంచి చూపించింది మ్యాప్స్ శ్రీశైలంకి. ఇదేమో అంటే ఇక్కడ నుంచి రైట్ తీసుకోమన్నారు. ఇక్కడ రైట్ తీసుకుంటే ఆడుకో వెళ్తున్నాం. ఇది కరెక్ట్ రూట్ అయినా కాదా తెలియదు. మార్కాపూర్ వచ్చేంత వరకు డౌట్గా ఉంటుంది. ఇండికేటర్లో ఏమిలా అంకుల్ ట్రిపుల్ రైడింగ్ జమ్మని తిప్పేసాడు. మనం పామూరుకి అయితే వచ్చాము. స్టే ఆన్ NH 565 అంట. NH 565లో అయితే మనం ఉన్నాం. ఇక్కడ దొంగలు చూసినట్టు చూస్తున్నారు రే. మాచర్ల, నల్గొండ, హైదరాబాద్, వినుకొండ. ఆర్ యూ కిడింగ్? బోర్డులో శ్రీశైలం లేదు, అట్లీస్ట్ మార్కాపురం కూడా లేదు. అట్లా నేను అనుకున్నాను రోడ్డు బాగానే ఉంది. నేనైతే నెల్లూరు, ఒంగోలు పక్క వద్దాం అనుకున్నా. ఇంకా ధైర్యం చేశా. ఇంకా 1 అవర్ అది డిలే. అంటే అటుపక్క వెళ్తే 1 అవర్ ఇంకా లేట్గా వెళ్తా శ్రీశైలంకి. అంత లోపల ఘాట్ సెక్షన్ మూసేశారనుకో చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని ఈ రూట్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇది కూడా నాకు డౌటే. ఇంకా 2 అయింది. ఇంకా మార్కాపూర్కి ఎన్ని కిలోమీటర్స్ ఉందో తెలియదు. మేబీ 100 లోపే ఉందనుకుంటా. ఇందాక బోర్డులో అయితే చూసా. టైం లేదు మనకి. చాలా లేట్గా బయలుదేరా ఇంటి దగ్గర నుంచి. నేను అనుకుంది 4కి బయలుదేరదామని. తీరా చూస్తే 10కి బయలుదేరా. నిన్న జరిగిన ఇన్సిడెంట్ అలాంటిది. గోప్రో అది క్విక్ రిలీజ్ బటన్ అయితే ఇరిగిపోయింది. దానివల్ల నిన్న నైట్ అంతా నానా తంటాలు పడ్డా. ఏదో చేసా, జుగాడ్ చేసి ఫెవికి కేసి అంటించా. ప్రజెంట్ రబ్బర్ బ్యాండ్ వేసా. ఇట్స్ ఏ మెయిన్ ఇండియన్ థింగ్, జుగాడ్. మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు తట్టుకుంటుంది. వెళ్ళి రిటర్న్ వచ్చేంతవరకు తట్టుకుంటే బాగున్నాం. ఇంకా దీనికి గోప్రో సర్వీస్ సెంటర్లు ఇండియాలో ఉండవు, ఆథరైజ్డ్ ఉండవు. థర్డ్ పార్టీ నుంచి చేసుకోవాలి. ఆల్రెడీ బెంగళూరులో ఏదో ఉంది,
గోప్రో సర్వీస్ సెంటర్. వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఫోటో పెట్టండి అది ఇదని పెట్టండి అని చెప్పారు. వాళ్ళకైతే ఫోటో పెట్టా. చూసి వాళ్ళు ఏం చెప్తారో తెలియదు. ఇంకా మళ్ళీ బెంగళూరుకి తీసుకెళ్లాల్సిందే. ప్రజెంట్ ఈ గోప్రోకి ఏం కాదు, గోప్రో మీడియా మౌంట్ అనే ఒకటి ఉంటుంది. ఆ మీడియా మౌంట్ ఏందిరా అంటే ఆడియోకి అది చాలా మెయిన్ మీడియా మోడ్ అనేది. ఆ మీడియా మోడ్ అనేది ఏమైందిరా అంటే వెనకాల అంత బాగుంది. ఈ సైడ్లో చూడండి, ఈ సైడ్లో ఆ క్విక్ బటన్ దగ్గర పోయింది. కొత్తగా మీడియా మోడ్ కొందామంటే 9,000 చేంజ్ ఎంతో ఉంది. నేను కొన్నప్పుడు 4,500 ఉంది. ఆల్మోస్ట్ ప్రైస్ అనేది డబుల్ చేసేసారు ప్రైస్ మాత్రము. బిర్యానీ ఇక్కడ ఈ వాటర్ బ్రేక్ ఏమైనా తీసేసుకుందాం. వాటర్ బ్రేక్ అని చెప్పి సైడ్కి ఆపాను. నాకేం కనిపించిందో చూడండి. 1 2 3. ఓ మై గాడ్, అవును చంపేస్తున్నారు. ఏదో పాము చనిపోయింది. రెండిట్లేదు నాకైతే చూడండి. ఖచ్చితంగా ఇది నాగుపాములానే ఉంది. ఏం పాము మీరే చెప్పండి. మార్కాపూర్ శ్రీశైలం వెళ్తుందా? అటుపక్క ఓకే. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. ఎటుపక్క తెలీదా అండి? తిరుపతి. ఇటుపక్క వెళ్తుందా? కొంకణ మిట్లా అంట. ఇట్లా సరే. అదే మార్కాపురం రూట్. సరే అండి, థ్యాంక్స్. సరే వచ్చే పైకి వచ్చే నా ఎందుకు వచ్చే ఒక 5 నిమిషాలు ఆగి వెళ్తే ఏమవుతుంది, ఎక్కిచ్చేయాలి పక్కనోటి మీదకి. ఫైనలీ మన 5th టోల్ గేట్ అయితే వచ్చేసింది. 1 కిలోమీటర్ హెడ్ అంట. యాజ్ యూజువల్ మనకైతే టోల్ ఛార్జెస్ అయితే లేదు. కొన్ని రోజులు పెట్టేస్తారేమో, నాకు డౌటే. అన్నీ పెంచుకొని దొబ్బుతున్నారు. కలవారిపల్లి టోల్ ప్లాజా. ఇక్కడ నుంచి ఇంకా శ్రీశైలం 80 కిలోమీటర్స్ ఉంది. ఆల్మోస్ట్ 2 hours చూపిస్తుంది గూగుల్ అయితే. ఫైనలీ మనమైతే నల్లమల అడవుల్లోకి ఎంటర్ అయిపోయా. పంట పొలాలు చూడండి, లెఫ్ట్లో చూడండి, అక్కడ బనానా ట్రీస్ అవి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. హ్యాపీగా ఇక్కడికి వచ్చి ఫార్మింగ్ చేసుకుని బతికిపోవచ్చు నన్ను అడిగితే. టూ మచ్ క్రౌడ్. టోల్ గేటే రాలేదు, వెళ్తుంటే వస్తూనే ఉంది ఇది. ఆర్ వి గోయింగ్ కరెక్ట్ రూట్ ఆర్ నాట్ డౌట్గా ఉంది. ఒక 30 minutes అయితే బ్రేక్ తీసుకున్నా. అదేం బ్రేక్ అంటే మొత్తానికి బ్రేకే. అన్నా శ్రీశైలం ఘాట్కి ఇట్లేనా? స్ట్రైటే. అంటే ఆ హైవేనా అది? ఆ పక్క ఓకే.
ఎట్లా పోయినా ఘాట్ ఎక్కేది ఇదే కదా, ఎట్లా పోయినా ఘాట్ ఎక్కేది ఇట్లేనా? సరే థ్యాంక్స్. ఇదే ఎంట్రీ పాయింట్. మధ్యప్రదేశ్ నుంచి కూడా వచ్చేస్తున్నారా? ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది, అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది లెఫ్ట్ సైడ్లో. ఇవే ఇక్కడ కనెక్ట్ అయింది. అనవసరంగా లెఫ్ట్ తీసుకొని లోపలికి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చా. టైం బొక్క. మనకైతే టోల్ లేదనుకుంటున్నా. టోల్ లేదు మనకి. సక్సెస్ఫుల్గా మనమైతే నల్లమల ఫారెస్ట్. వెల్కమ్ టు నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. ఓకే, టైగర్ రిజర్వ్ ఇది. ఏడేసినారు నాకు పోస్ట్ నల్లమల పార్కా ఫారెస్ట్ ఫారెస్ట్ కి. మన తిరుమలలో ఏంద్రా అంటే వెళ్ళడానికి ఒక రూట్, రావడానికి ఒక రూట్. శ్రీశైలం ఏంద్రా అంటే వెళ్ళడానికి రావడానికి ఒకే రూట్, సింగిల్ లేను, చాలా చిన్నది, నేరోగా ఉంటుంది చూడండి. చాలా అంటే చాలా చిన్నది. నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ మాత్రం. పక్కన వ్యూ చూసామంటే మన వ్యూ అయిపోతుంది ఇక్కడ. ఈరోజైతే డిస్క్ ప్యాడ్స్ అయితే బాగా అరిగిపోతాయి పక్కాగా. మొన్నే రీసెంట్గా మార్చా డిస్క్ ప్యాడ్స్ బ్యాక్ సైడ్ది. నాకు తెలిసి ఎక్కేటప్పుడు కన్నా దిగేటప్పుడు బ్రేక్ ప్యాడ్స్ ఎక్కువ అరిగిపోతాయి. మోస్ట్లీ దిగేటప్పుడు అయితే అరిగిపోవడం ఏంది, ఏడ్ చేస్తాయి బ్రేక్ ప్యాడ్స్. ఓ మై గాడ్, ముందర చూడండి వానర సైన్యం ఉంది. ఓ లెఫ్ట్లో భలే ఉంది. ఆపామంటే వేటాడేస్తాయి. కూర్చునేసి అలవాటు చేసేసారు జనాలు. వెళ్ళేటప్పుడు ఫుడ్ పెట్టడం వల్ల అది రోడ్ల మీద వచ్చేసినాయి. బాబా బాబా ఎన్ని ఉన్నాయి చూడండి. జై హనుమాన్. చాలా బాగున్నాయి. చిన్న చిన్న కోతులు కూడా ఉన్నాయి. ఓయ్ ఫైనలీ మనమైతే శ్రీశైలం వచ్చాం. నంది రైట్ సైడ్లో చూసారా, వెల్కమ్స్ యూ నంది.